వర్షంలో కూడా రిస్క్ చేసి మేమైతే డ్రోన్ షాట్ అయితే తీసాము. మామ వ్యూ ఇక్కడ కాదు అక్కడ ఉంది చూడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయిన దూద్ సాగర్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడికి ఎలా వెళ్ళాలనేది కంప్లీట్గా మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. అసలు లొకేషన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. 11 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 11 కిలోమీటర్స్ పోవడానికి మాత్రమే, అలాగే మళ్ళీ రిటర్న్ 11 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ కిందికి రావాలి. ఫస్ట్ మేము వరంగల్ నుండి గోవాకి అయితే వచ్చాము. గోవాలో 1 నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి 6 o'clock అయితే మేము కొల్లంకి అయితే చేరుకున్నాము. మేము ఇక్కడికి వస్తున్న 3-4 days ముందే ఒక గైడ్ని అయితే మాట్లాడి పెట్టుకున్నాము. అతడు ఇక్కడికి రమ్మన్నాడు. ఇక్కడ మేము టిఫిన్ చేసి ఇంకా బేస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది. గైడ్ ఏమో కొద్దిసేపు ఆగండి, ఫారెస్ట్ అధికారుల నుండి మనకైతే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం వెళ్తామన్నాడు. ఇంకేం చేయలేక మేమైతే వెయిట్ చేశాము. కానీ మా వాళ్ళేమో వర్షంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు. చాలా అయితే వర్షం పడుతుంది. అక్కడికి పోవడానికి మనకు పర్మిషన్ లేదు. ఎందుకంటే మధ్యలో ఒక వాగు ఉంటుందంట. వాగు ఫ్లో ఎక్కువ వస్తుంది కాబట్టి సో పంపించారు. సో ఫారెస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళది ఓకే అంటే పర్మిషన్ ఇచ్చి పంపిస్తే కనుక అప్పుడు మనం పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా 1 hour వెయిట్ చేసిన తర్వాత గైడ్కి అయితే కాల్ వచ్చింది, ఇంకేం పర్లేదు వెళ్ళొచ్చు అని. మేము బేస్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుండి మనకు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి 11 కిలోమీటర్స్ ఉంటుంది పోవడానికి మాత్రమే. మళ్ళీ రావడానికి మళ్ళీ 11 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ వచ్చేసి 22 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. ఓకే డన్. వర్షం పడుతుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి టైంలో వాటర్ ఫాల్ కి పోతే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మీరు గూగుల్లో దూద్ సాగర్ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి అఫీషియల్ గా ఆన్లైన్ లో సఫారీ కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ అవి ఇప్పుడు ఉండవు. సెప్టెంబర్ నుండి సఫారీస్ అయితే స్టార్ట్ అవుతాయి. లేదంటే మీరు జూలై ఆగస్టులో వెళ్ళాలనుకుంటే ఇక్కడ కొల్లం దగ్గర మీకు గైడ్స్ అయితే దొరుకుతారు. తప్పకుండా వాళ్ళైతే మిమ్మల్ని తీసుకెళ్తారు. మీకు ఏమైనా గైడ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో క్యాప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు కంప్లీట్ గా ఇస్తాను, అక్కడ కూడా చెక్ చేయొచ్చు. మీరు ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, క్యాప్షన్ లో చూడండి. ఓకేనా, దారిలో ఇక్కడ వరకు అయితే వాటర్ ఉన్నాయి అంటున్నారు. ఏదైనా వాడు చెప్పిందే మీకు చెప్తున్నా. ఓకేనా, అంటే మళ్ళా పోయిన తర్వాత డిసప్పాయింట్ అవుతారను. ఆ డిసప్పాయింట్ పోయి అక్కడ సస్పెన్స్ ఓకే కాకుండా అటువంటి పొజిషన్ అని చెప్తున్నా ఒక మాట. 10 అవుతుంది టైం కూడా. ఈ 10 o'clock స్టార్ట్ అవుతే మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతాము, అలాగే ఎన్ని గంటలకు మనం రిటర్న్ వస్తాం అనేది కూడా క్లియర్ గా మీకు చెప్తాను. వే అయితే చాలా బాగుంటుంది అంటున్నాడు. ఈ టైంలో వర్షం టైంలో మనం పోతున్నామంటే ఒక బాగా మంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది అంటున్నాడు వాడు. చూద్దాం, మీకైతే కంప్లీట్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియోని చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇక్కడ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఈ వీడియోకి హైప్ చేయడం వల్ల చాలా సపోర్ట్ గా ఉంటుంది. అలాగే చాలా మెంబర్స్ కి కూడా రీచ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇంకా స్టార్టింగ్ చూడండి ఎట్లుందో. మొత్తం వాటర్ లకి వెళ్ళే పోవాలి. यूट्यूब चैनल पिक्चर अभी बाकी है. ఏమంటున్నాడు ఇప్పటివరకు నేను ఒక 100 వాటర్ ఫాల్ చూస్తుంటా. కానీ ఈ వాటర్ ఫాల్ కోసం నేను చాలా అంటే చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా. ఫైనల్ గా మనం అయితే ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. ట్రెక్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మనకైతే ఒక పెద్ద వాటర్ స్ట్రీమ్ అయితే వచ్చింది. అందులోకి వెళ్ళి నడిచినాము. ఇంకా మనం పోతుంటాం, చూడాలి ఇంకా ఎట్లుంటుందో. Hi guys, we are all going to Doodh Sagar. It's like an amazing trip. Doodh Sagar. Doodh. Like a Doodh Sagar.
రిటర్న్ లో రానికి దారి తెలవనికి ఇట్లా కొమ్మలు తీసుకుంటారు రండి. షార్ట్ యూట్యూబ్ లేదు. ఆల్మోస్ట్ మనం ఒక 30 మినిట్స్ ట్రెక్ చేసిన తర్వాత మనమైతే ఒక ట్రైన్ ట్రాక్ మీదకి వెళ్ళి దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం కిందికి వెళ్తున్నాం. ఇంకా మళ్ళీ నడవాలి. వే అయితే చాలా బాగుంది. మనం ట్రెక్కింగ్ చేస్తుంటాం కదా, ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఏమో మనం ట్రైన్ మీద నడిచాము. ఇప్పుడు ట్రైన్ ట్రాక్ మీద నడిచాము. ఇప్పుడు వచ్చేసి మనం మట్టి రోడ్డు మీద పోతున్నాం. ఇక్కడ నుండి ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుందంట. చూద్దాం మనం ఎంత టైం వరకు రీచ్ అవుతామో. అక్టోబర్లో జీప్ సఫారీ స్టార్ట్ అవుతుంది కదా, ఆ జీప్ సఫారీ దీని మీదకి వెళ్ళి వెళ్తుంది. చూడండి మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చింది. ఇలా చాలా ఉంటాయి. అయ్యో, ఇలాంటి నీటి కాలువలు మనకు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ కావడానికి 10 అయితే దాటుకుంటూ వెళ్ళాలి. కానీ అక్కడక్కడ చాలా లోతుగా ఉంటుంది. వర్షం చాలా పడింది అనుకోండి, ఇంకా మీరు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే అలాంటి నీటి కాలువలు చాలా హెవీగా వస్తాయి. మీరు గైడ్ లేకుండా వెళ్తే మాత్రం చాలా అంటే చాలా డేంజర్. ఎందుకంటే గైడ్కి చాలా రూట్లు తెలుసు. మీరు ఎక్కడైనా చిక్కుకపోయినా కూడా అతనికి తెలుసు ఎలా తీసుకెళ్ళాలి అనేది. కొద్దిగా గైడ్ని తీసుకుని వెళ్ళండి. మాత్రం చిర్రాకుగా మేమైతే చూసిన వాటిలలో ఇదైతే చాలా పెద్దగా ఉంది. లోతు ఆల్మోస్ట్ మన సగం బాడీ వరకు ఇక్కడికి నీళ్ళు వస్తాయి. ఫ్లో ఎటు ఉంటుందో అటువైపు కాలేగా ఇటేస్తే మీద అంటే లేపి తీసుకోబోతుంది. ఓకే, ఆపోజిట్ ఎంత చేయండి మామూలు సార్. ఇలా మీరు గ్రూప్గా వస్తే ఒకరినొకరు చేయి పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరే సేఫ్గా వెళ్తారు. మేము ఆల్రెడీ ఒక గైడ్ని బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళైతే మనకి ఫుడ్తో మాకు ప్యాకేజ్ ఇచ్చారు. ఇక్కడ మేము కొన్ని స్నాక్స్ తినేసి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడే మేము లంచ్ చేస్తాము. ఇక్కడే లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం బేస్ పాయింట్ దగ్గరికి వెళ్తాము. మళ్ళీ మేము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుండి మనకు ఒక 1.5 అవర్ టైం అయితే పడుతుంది. మనం వెళ్తుంటే సీనరీస్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వంతెన అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. అక్కడక్కడ చెట్లు ఇలా మనం వస్తున్న రోడ్డు మీద పడి ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదిగోండి చూడండి, వాటర్ ఫాల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఫైనల్లీ మనమైతే దూద్ సాగర్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది వాటర్ ఫాల్ యొక్క బేస్ పాయింట్. ఇక్కడి నుండి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇంకొక మనం ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది.
ఇంకా భయం బాగా വണ്ടി നമ്മൾ തോർത്തഞ്ഞ വണ്ടി പുള്ളിക്കാരനെ പേര് കളിയാക്കി ఇంతమంది ఎప్పుడు వచ్చిల్లన్నా హాయ్ పోయి వావ్ వావ్ ఏంద్రా వా ఆలే ये हमारे दादा को यार ఏంద్రా నాయనా Cung dậy. ఫైనల్లీ మేమైతే వాటర్ ఫాల్ కి రీచ్ అయ్యాము. క్రేజీ అంటే క్రేజీ ఉంది చూడండి. వాటర్ ఫాల్ అయితే నిజంగా చూడండి. ఆహా ఏ ముస్లిం వాటర్ ఫాల్ అయితే నిజంగా కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది. ఇలాంటి వాటర్ ఫాల్ చూడకపోతే ఎందుకు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. వాహా
కానీ వస్తాండి. వర్షంలో కూడా రిస్క్ చేసి మేమైతే డ్రోన్ షాట్ అయితే తీసాము. వచ్చింది అన్నాడు. కానీ వస్తాండి. వర్షంలో కూడా రిస్క్ చేసి మేమైతే డ్రోన్ షాట్ అయితే తీసాము. వచ్చింది అన్నాడు. వర్షంలో తడుచుకుంటా, పడుకుంటా, లేసుకుంటా, కొండలు ఎక్కుకుంటా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తానా. చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా మనం వాటర్ ఫాల్ జ్యూసెస్ అయితే ఇక్కడ మనకి లంచ్ పెడతారు. అంటే ఈ ప్యాకేజ్లోనే లంచ్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాను మళ్ళీ మీకు. ఇంకా మేము లంచ్ చేసేసి ఎక్కడైతే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతున్నాము. వర్షం అయితే ఆగకుండా పడుతుంది ఫ్రెండ్స్. మేము వచ్చేటప్పుడు ఎంత ఫ్లోటింగ్ ఉందో దానికి డబల్గా ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అయితే పెరిగిపోయింది. పానీ జ్యాదా హై. మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే వ్యాజిలను కానీ తప్పకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే మన బాయ్స్ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అలానే చెప్తున్నా. ఫైనల్గా దూద్సాగర్ వాటర్ ఫాల్ చూసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మా టెంపో ట్రావెల్ దగ్గరికి వచ్చేసాము. 6:30కి రీచ్ అయ్యాము. మనం 10:30కి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము వాటర్ ఫాల్కి. టోటల్గా మనకి 6:30 అంటే 6:30 2 అవర్స్. ఆల్మోస్ట్ మనం 8 అవర్స్ అయితే మనం ట్రెక్ చేసినాం, అలాగే వాటర్ ఫాల్ చూసినాం, మధ్యలో లంచ్ కూడా చేసాము. సో కంప్లీట్గా మనకి ఓవరాల్గా 8 అవర్స్ అయితే పడుతుంది పోయి రావడానికి అండ్ ఫుడ్ కూడా తినడానికి. సో మేము లంచ్ చేసాము అక్కడ. ఫైనల్లీ అయితే దూద్సాగర్ వాటర్ ఫాల్ని చూడడం కంప్లీట్ చేసాము. ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. గైడ్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. లేదంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.